విశాఖ టీవీ టెక్నీషియన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత మెడికల్ క్యాంపుకు విశేష స్పందన లభించింది. దొండపర్తి జంక్షన్లోని ఎరుకమాంబ ఆలయం వద్ద ఈ మెడికల్ క్యాంప్ను కాస్మో లైఫ్ సహకారంతో నిర్వహించారు. 20 రకాల టెస్టులను ఉచితంగా చేశారు. పరిసర ప్రాంతాల నుండి పేదల శిబిరంలో పాల్గొన్నారు. వైద్యులు వారికి పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ ఎలక్ట్రానిక్ ట్రేడ్ యూనియన్ ను ఏర్పాటు చేసుకున్నామని, ఇందులో 5,000 మంది సభ్యులున్నారని చెప్పారు. ఒక్క విశాఖలోనే 300 మంది ఉన్నారని కార్యదర్శి దిలీప్ తెలిపారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కేజీహెచ్ ఫోరెన్సిక్ వైద్యులు డాక్టర్ పి వెంకటరమణ, అసోసియేషన్ నాయకులు పాల్గొన్నారు. మంచి ఆరోగ్యాన్ని ఇద్దాము, డ్రగ్ ఫ్రీ లైఫ్లోకి వెళ్దాము అనే ఉద్దేశం. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా ఊబకాయం అంటాం కదా, ఓవర్ వెయిట్ ఉండడము, బీపీలు ఉండడము, షుగర్లు ఉండడము, థైరాయిడ్ ప్రాబ్లం ఉండడము, ఆడవాళ్ళకైతే పీసీఓడి ప్రాబ్లం ఉండడము, దాని నెక్స్ట్ బ్యాక్ పెయిన్ అని, ముడుకుల నొప్పులని, మెడ నొప్పి అని, సర్వైకల్ స్పాండైటిస్, లంబా స్పాండైటిస్, ఇటువంటి థైరాయిడ్ ప్రాబ్లం, ఇటువంటి ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా సింగిల్ రెమెడీ అండి అది కాస్మో లైఫ్ అనే ప్రోడక్ట్. సో ప్యూర్లీ న్యాచురల్ ప్రోడక్ట్, ప్లాంట్ ప్రోడక్ట్ ఇది. ఇందులో ఎటువంటి కెమికల్స్ ఉండవు, దీనిలో ఎటువంటి హార్మోన్ ఉండదు. 100% నార్మల్ వెయిట్కి వస్తాము. బాడీలో ఫ్యాట్ కానీ, విజరల్ ఫ్యాట్ కానీ, మజిల్ ఫ్యాట్ కానీ నార్మల్ పొజిషన్కి వచ్చి బీపీలు, షుగర్లు అన్నీ నార్మల్ అయిపోయి హెల్దీ లైఫ్ లీడ్ చేస్తాము. ఎందుకంటే బీపీ పెరిగినా, షుగర్ పెరిగినా రేపొద్దున పక్షవాతం రావచ్చు, హార్ట్ అటాక్ రావచ్చు, బ్రెయిన్లో స్ట్రోక్ రావచ్చు. అలాగొచ్చి మనం మంచాన పడితే మన ఫ్యామిలీ అంతా ఇబ్బందులు పడిపోతారు. సో మనం ఎప్పుడైతే ఈ అసోసియేషన్లో అంతా ఆరోగ్యంగా ఉన్నారు అంటే వాళ్ళ ఫ్యామిలీ కూడా ఆరోగ్యంగా ఉంటుంది. కాబట్టి నాకు ఒక మంచి ఆలోచన వచ్చి ఆ కాస్మో లైఫ్ వాళ్ళని రిక్వెస్ట్ చేయడం జరిగింది. వెంకయ్య మా ఎవరు లాయర్ గారు మూర్తి గారు వీళ్ళందరూ వచ్చారు నా క్లినిక్ వస్తే, ఏదో ఒకటి చేద్దాం సార్ అంటే. సో వీళ్ళందరికీ ఒక కమ్యూనిటీకి అంటూ ఏదో ఒక ఉపకారం, మంచి పని చేద్దామనే ఉద్దేశంతో నేను వాళ్ళని రిక్వెస్ట్ చేసి క్యాంప్ పెట్టమన్నాను. సో వాళ్ళు వచ్చి క్యాంప్ పెట్టారు. ఒకరి నుంచి ఒకరికి తెలుసుకొని చాలా కలిపి మెలుపుగా పోతున్నాం మేము. అయితే ఈ సమయంలో మా టెక్నీషియన్ సోదరులు అందరూ కూడా చాలా అనారోగ్య పరిస్థితుల్లో ఇబ్బందుల పాలవుతున్నారు. అయితే ఇటువంటి తరుణంలో ఏం చేయాలని ఆలోచిస్తే మేమంటూ ఒక మెడికల్ క్యాంప్ని పెట్టి, ఆ మెడికల్ క్యాంప్లో ఎవరైతే టెక్నీషియన్లు ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళందరికీ అనారోగ్య పరిస్థితుల్లో బాగుండాలని చెప్పేసి, ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి ఒక స్థితిగా తీసుకొని మేము ఈ మెడికల్ క్యాంప్ అనేది నిర్వహించడం జరిగింది.